సో 105 days స్టార్టింగ్ 1 వీక్ అయితే అగ్రెసివ్. ఆ తర్వాత అంటే డిఫరెంట్ ఒక ఎమోషన్స్ అనేవి నిఖిల్‌లో అన్నీ బయటపడిపోయాయి. ఒక రకంగా కాకుండా కొన్నిసార్లు సాఫ్ట్‌గా, కొన్నిసార్లు కామ్‌గా, కొన్నిసార్లు లవబుల్‌గా ఇలా రకరకాలుగా ఎమోషన్స్ వచ్చాయి. ఎక్కడైనా దాచుకుందాం అని అనిపించిందా? దాచుదాం అని దాచుకుందాం అని లేదు. నాకు అనిపించినప్పుడే చేద్దాము అనిపించింది. ఎందుకంటే అక్కడ బేసిక్‌లీ ఆ ప్లేసే అలాంటిది. హ్మ్. అంటే నువ్వు సింగిల్‌గా ఉంటే సింగిల్‌గా ఉన్నావు కలవట్లేదని గొడవ పెట్టుకుంటారు. అవును. కలిస్తేనేమో నువ్వు గ్రూపిజం చేస్తున్నావు అంటారు. హ్మ్. హ్మ్. మాట్లాడితేనేమో తప్పు అంటారు. మాట్లాడకపోతే ఈడి ఇండివిడ్యువాలిటీ లేదంటారు. హ్మ్. హ్మ్. సో నువ్వు ఏం చేసినా తప్పే అక్కడ. హ్మ్. హ్మ్. గాట్ మై పాయింట్. హ్మ్. సో నేను అది ఫస్ట్ నుంచి కేర్ చేయ ఎవడేమనుకున్నా గాని. హ్మ్. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత ఒకటి ఫిక్స్ అయ్యా. అనిపిస్తేనే మాట్లాడాలి. ఎవ్వరికి కావాలన్నప్పుడు, ఎవరికి వద్దన్నప్పుడు మనం ఆపకూడదు, చేయకూడదు. నాకు అనిపించాలి. అప్పుడు నేను మాట్లాడుతా. నాకెలా అనిపిస్తదో నేను అలా ఆడతాను. నువ్వు ఏదైనా అనుకో అని ఫిక్స్ అయ్యా ఇంకా. అంతే ఇంకా. కానీ డే 1 నుంచి ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ పృథ్వీ వచ్చేదాకా ఆ బాండింగ్ అలానే నిలిచింది మీ ఇద్దరిది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంటే ఔట్ ఆఫ్ ఔట్ ఆఫ్ ద బయటకొచ్చాక గేమ్ అంతే అది. బట్ అంత కన్సిస్టెంట్‌గా ఉండడం అనేది కష్టం గదా! అంటే లైక్ ఇట్స్ స్టాండ్ ప్యూర్ గదా! తీసుకున్నారు మీరు. ఇట్స్ ప్యూర్ గదా! హ్మ్. నువ్వు హ్మ్. ఎవరు ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. మా హ్మ్. పర్సనల్ అది. అది గేమ్‌లో మీరు కలుపుతారంటే అది మీ తప్పు. మాది హ్మ్. గాదు. హ్మ్. గేమ్‌లో నేను పృథ్వీ గొడవ పడిన కూడా ఉన్నాయి. అవును. యాపిల్ టచ్‌లో ఐ షౌటెడ్ ఎట్ హిమ్. వి హ్మ్. హాడ్ ఎ హ్మ్. ఆర్గ్యుమెంట్స్. సో ఇట్స్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీథింగ్. అవును. అవును. కానీ మన బాండ్ ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఉందంటే గేమ్‌ని గేమ్‌గా, పర్సనల్‌గా పెట్టాం కాబట్టి. హ్మ్. వేరే వాళ్ళతో నాకు ఎందుకు కొంతమందితో బాండ్ లేదు హ్మ్. అంటే హ్మ్. వాళ్ళు అన్నీ కలిపారు పచ్చడి కలిపినట్టు. కాబట్టి హ్మ్. సమ్‌వేర్ ఐ ఫీల్ దట్ ఆ చిన్న క్లారిటీ మిస్ అయ్యారేమో కొంతమంది హ్మ్. అని.